ఎక్కడి వరకు మనం ధ్యానం చేసాం? Sterling between carnal facts versus spiritual truth. వాస్తవానికి మనం గత వారంలో చూసినటువంటి విషయాలేందంటే, మరి శరీర సంబంధమైనటువంటి వాస్తవాలు, అదే రీతిగా ఆత్మ సంబంధమైన సత్యాల గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. James 1:23-25 and Romans 8:6. రోమీయులకు రాసిన పత్రిక 8:6, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. Can anyone read that? మరొకసారి ఎవరైనా చదువుతారు ఈ యొక్క వచనాలు? రోమా 8:6, యాకోబు రాసిన పత్రిక 1:23. చదవండి ఎవరైనా వీరున్న వారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1:26. 23-25. 23 నుండి 25 వచనాలు చదవండి. ఎలాగనగా శరీర సారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఏ మాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. Romans 8:6. రోమా 8:6. శరీర సారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానమై ఉన్నది. When you believe who you are in spirit, మరి మీరు ఆత్మలో ఏమై ఉన్నారని విశ్వసిస్తా ఉన్నారు. just as Jesus right now is in heaven, so you are now on earth. ఏ రీతి అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో ప్రస్తుతం ఉన్నారో, అదే రీతిగా మీరు భూలోకం మీద ఉన్నారు. He has all his glory, power and perfection. మరి ఆయన ఏ విధంగా అయితే ఆయన మహిమ సంపూర్ణత అయి ఉన్నారో, అదే రీతిగా మీరు కూడా ఆ యొక్క మహిమను సంపూర్ణతను కలిగి ఉన్నారు. So you have that in your life now. That will drastically change your life. కాబట్టి మీరు ఈ యొక్క దేవుడు ఏదైతే కలిగి ఉన్నారో అది కూడా మీరు కలిగి ఉన్నారు. This is a very important truth we all should understand. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం మనం అందరము వీటిని అర్థం చేసుకోగలగాలి. Believing is just the beginning. మరి విశ్వసించడం అనేది చాలా ప్రారంభ దశ అండి. We have to learn how to release what you have in your spirit. కేవలం విశ్వసించే వారిగా మాత్రం మనం ఉండకూడదు, కానీ ఏదైతే విశ్వసిస్తున్నామో వాటిని మన ద్వారా బయటికి మరి వెల్లడి చేసేవారుగా ఉండాలి. That's what is Romans 12:2. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 2:12 ఈ విధంగా తెలియజేస్తా ఉంది. చదవండి ఎవరైనా ఒకరు. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీరు మారి నూతన మగుట రూపాంతరం పొందుడి. So when you understand the truth, when you embrace the word, మరి వాక్యాన్ని మీ జీవితంలో పై ఎత్తుగా మీరు చూసినప్పుడు you will be able to see the perfection that is in your spirit. మరి ఆత్మలో మీరు ఏదైతే కలిగి ఉన్నారో సంపూర్ణతను దాన్ని మీరు చూడగలుగుతారు. And it will start flowing in your through your soul and body. మరి ఆ యొక్క ఆత్మలో ఉన్నటువంటి విషయాన్ని మరి మీ యొక్క ప్రాణము ద్వారా ప్రాణము నుండి శరీరంలోకి ప్రవహించడం మీరు ప్రారంభించిన సమయంలో it will not only impact you but also the people who are around you. అది కేవలము మిమ్మల్ని మాత్రమే ప్రభావితం చేయదు, కానీ మరి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అది ప్రభావితం చేసే రీతిగా ఉంటుంది. As you start digging into this truth,
మరి ఈ యొక్క సత్యాన్ని మీరు ఎంతగైతే లోతుగా మీరు తవ్వుతా ఉంటారో, you will start experiencing this truth in your soul and body. ఆ యొక్క సత్యాన్ని మీరు కేవలము మీరు తవ్వడం ద్వారా మరి మీ మీ యొక్క ప్రాణంలో అదే రీతిగా మీ యొక్క శరీరంలో కూడా మీరు వాటిని తెలుసుకోగలుగుతారు, గ్రహించగలుగుతారు. Can you read Colossians 2:6? మరి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదివి సహకరించండి. కొలస్సీ 2:6. 6 to 9. 6 నుండి 9 వచనాలు. కొలస్సీ 2:6 నుండి 9 వచనాలు. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించే విధముగా ఆయన యందు వేరుపారే ఇంటి వారే కట్టబడుదును. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విసర్జించుచు ఆయన యందు నడుచుకునుడి. ఆయనను అనుసరింపక మనుషుల పరంపరాచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాల అనుసరించి మోసకరమైన నిర్ధాక సత్వము జ్ఞానమును చేత మిమ్మును చెడపట్టుకొని పోవాడనైనా ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకుని ఉండుడి. How did you receive Christ in your life? మరి క్రీస్తును మీరు మీ జీవితంలో ఎలా అంగీకరించారండి? Why is the camera not getting on? How you received Christ in your life? మరి క్రీస్తుని మీ జీవితంలో మీరు ఎలా పొందుకున్నారు? చెప్పండి, మీరు క్రీస్తుని ఎలా సొంత రక్షణగా అంగీకరించారు? Just because someone told you to receive Christ, you received. మరి ఏదో నేను చెప్పాను కదా అని మీరు పొందుకున్నారా? Once you understood the truth that in Christ is your life, మరి మీరు మీ యొక్క జీవితము క్రీస్తులో ఏమైందో అనే ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే, so when you believe in that, you believed in Christ and you received Jesus as your savior. మరి మీరు క్రీస్తులో విశ్వసించి, క్రీస్తు యందు విశ్వసించి ఆయనని మీరు పొందుకున్నట్లయితే, so you walk in that, అందులో మీరు నడిచే రీతిగా ఉంటారు. you be rooted and built in him. మీరు ఆయనలో మరి వేరుపారి మరి ఒక గృహముగా కట్టబడతా ఉంటారు. And you be established in faith. అదే అంత మాత్రమే కాదు, కానీ మీరు విశ్వాసంలో కూడా స్థిరులై ఉంటారు. Beware of the philosophies and the vain deceits or traditions of the men. అది చూడండి, లోక సంబంధమైనటువంటి ఈ యొక్క పారంపర్య ఆచారాలు కావచ్చు, ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. In him is the fullness of God. అయితే ఆయనలో ఆ యొక్క దేవత్వం అనేది సంపూర్ణమై ఉన్నదని మనం చూస్తున్నాం. You are complete in him. మరి మీరు కూడా ఆయనలో సంపూర్ణులై ఉన్నారు. How are we? మనం ఎలా ఉన్నామండి? Colossians 2:9-10 tells that you are complete in him. మరి కొలస్సీ 2 ఈ యొక్క 9-10 వచనాలు మనం చూస్తే ఆయనలో మనము సంపూర్ణులమై ఉన్నాము అని వాక్యం తెలియజేస్తా ఉంది. So you should walk in the truth and you should be rooted in that and built in that truth. మీరు ఆ యొక్క సత్యంలో మీరు నడవాలి. నడవడం మాత్రమే కాదు, ఆ సత్యంలో మీరు వేరు పారాలి. అంత మాత్రమే కాదు, కానీ సత్యంలో మీరు నానాటికి అభివృద్ధి చెందేవారిగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నారు. So you have received Christ as a savior.
మీరు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారు. You are complete in Him once you received Him as a Savior. మరి ఎప్పుడైతే మీరు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారో మీరు ఆయనలో సంపూర్ణులై ఉన్నారు. As the seed of truth becomes firmly rooted in you, అయితే ఈ యొక్క వాక్యము విత్తనము మీలో మరి వేర్లతో సహా స్థిరపడ్డట్టుగా మనం చూస్తాం. it will be established in your mind. అది స్థిరపడడం ద్వారా మీ యొక్క మనస్సులో మరి ఆ యొక్క విషయాన్ని మీరు గ్రహించగలుగుతా ఉంటారు. What will be rooted in you? మరి మీలో ఏది వేరు పారిందండి? As He is complete, you are complete in Him. ఆయన సంపూర్ణులై ఉన్నారు కాబట్టి మీరు కూడా సంపూర్ణులై ఉన్నారు. Above all the principalities and powers of the world. మరి లోకమైనటువంటి సర్వాధికారాల కంటే కూడా పైగా మీరున్నారు. As you start maturing in this truth, మరి అంత మాత్రం కాదు కానీ మరి దేవుని వాక్య జ్ఞానంలో మీరు ఏం చేయాలంటే పరిపక్వత స్థితిలోకి మీరు వచ్చేవారిగా ఉండాలి. you will start be dominating in your soulish realm also. మరి ఆ సమయంలో మీ యొక్క భావోద్రేగాలు లేకపోతే శరీరాన్ని కూడా మీరు ప్రభావితం చేసే రీతిగా మీరు జీవించగలుగుతారు. Can you read 1 Corinthians 6:17? 6:17. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 ఒకసారి చదువుదామా? మొదటి కొరింథీ 6:17. అటువలే ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. You are joined with Christ or not? మరి మీరు క్రీస్తుతో ఏకమై ఉన్నారా లేదా? చెప్పండి, మీరు క్రీస్తులో ఏకమై ఉన్నారా లేదా? One means what? మరి ఏకమై ఉండడము అంటే ఏంటండి? It's all inclusive. ఏకమై ఉండడం అంటే సమస్తమును అందులో ఉండడం అని అర్థం. It's not of exclusion of anything. అంటే దాంట్లో ఇంకా ఏది కూడా విడిచిపెట్టబడలేదు, సమస్తము అందులో ఉన్నాయి, జత చేయబడ్డాయి. It's complete in one union. అంటే అందులో ఏకమై ఉండడం అంటే సంపూర్ణత కలిగి ఉండడము. You must believe that you and Christ are one. మరొకవేళ మీరు విశ్వసించినట్లయితే క్రీస్తు నేను ఏకమై ఉన్నామని మీరు నమ్మినట్లయితే You need to believe this, and it's our responsibility to release His power within our body and soul. అయితే మీరు మరి క్రీస్తు ఏకమై ఉన్నానని మీరు విశ్వసించినట్లయితే ఆయన శక్తిని కలిగి ఉన్నటువంటి మీరు ఆ శక్తిని మీ ద్వారా బయటికి మీరు వెల్లడి చేసేవారిగా ఉండాలి. You and Christ are one. మీరు క్రీస్తు ఏకమై ఉన్నారు. What did I say? ఏమని తెలియజేశారండి? మీరు క్రీస్తు ఏకమై ఉన్నారు. Now I'll tell one more very important truth. ఇంకో సత్యాన్ని మనం గ్రహిద్దాం ఈ సమయంలో. Now once you are born again, మీరు ఒక్కసారి నూతనంగా జన్మించిన తర్వాత God dwells in you. క్రీస్తు మీలో నివసించడం ప్రారంభించాడు. దేవుడు మీలో నివసిస్తున్నాడు. Can you read 2 Corinthians 5:17 again? మరొకసారి చదువుదామా? మొదటి కొరింథీయులు 5:17. మొదటి కొరింథీ 5:17. 2 Corinthians. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. నూతన సృష్టి చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. So you received Christ, so you are a. మరి మీరు క్రీస్తును పొందుకున్నారు కాబట్టి మీరు ఏమై ఉన్నారండి చెప్పండి?
All things have passed away. మరి పాతవన్నీ కూడా గతించిపోయాయి. Everything is new is of Christ. మరి సమస్తం కూడా క్రీస్తులో కొత్తది నూతనమై ఉన్నది. Can you read Ephesians 4:24? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చదువుదామండి. నీతియు యథార్థమైన భక్తి గలవాడై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. What should you put on? మరి మనం ఏమి ధరించుకోవాలండి? చెప్పండి, ఏమి ధరించుకోవాలి మనము? నవీన స్వభావం. ఆమేన్. What's the new nature in you? మరి నూతనమైన నవీన స్వభావం మీలో ఏముంది చెప్పండి ఇప్పుడు? క్రీస్తులో నిత్యము ఎదగడం దేవునిలో. The true holiness and righteousness of God is in you. నిజమైనటువంటి సత్యము లేకపోతే నిజమైనటువంటి ఆ యొక్క నీతి, క్రీస్తు యొక్క నీతి మీరు కలిగి ఉన్నారు. How many of you know that we have the holiness of God in us? ఎంతమంది నమ్ముతా ఉన్నారు దేవుని యొక్క పరిశుద్ధత నాలో ఉందని? ఎంతమంది నమ్ముతున్నారు? Righteousness of Christ is in you. మరి క్రీస్తు యొక్క నీతి నాలో ఉందని ఎంతమంది విశ్వసిస్తా ఉన్నారు? If you don't understand this truth, ఒకవేళ మీరు ఈ సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే, if you do not know the changes happen in your spirit, మరి మీ ఆత్మలో ఏ యొక్క మార్పులు జరిగే విషయం మీరు గ్రహించలేరండి. and if some negative things happen in your life, మరి మీ యొక్క జీవితంలో నెగటివ్ విషయాలు జరిగినప్పుడు మీరు వాటిని ఆలోచిస్తూ ఉంటారు. then we start thinking because of the sin that I did. మరి మీరు అప్పుడు ఏం చేస్తారంటే, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పాపాన్ని బట్టే నేను ఇలా చేస్తున్నాను అని మీరు అంటారు. So I have blown up everything I received the truth. నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, నేను సత్యాన్ని గ్రహిస్తున్నాను అని చెప్పాలి. So I'll tell a good news first. మీ అందరికి ఒక శుభవార్త అండి. What God changes in your spirit, మీ యొక్క ఆత్మలో మరి దేవాది దేవుడు ఏది మార్చారు? it will remain constant, it will not change, అది ఎప్పుడు కూడా మార్పు చెందనిది. irrespective of your performance. మీ యొక్క పనితీరు దాని మీద ఆధారపడి ఉండదండి. మీరు ఎలా ఉన్నారనే దాని మీద ఆధారపడదు మీ ఆత్మ. That means as he is holy, you are holy. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నారు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులే. As his righteousness, you also have his righteousness in you. ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆ నీతి మీలో మీరు కూడా కలిగి ఉన్నారు. We need to understand this truth first. మనం ఈ సత్యాన్ని మొట్టమొదటిగా గ్రహించగలగాలి. Can you read 2 Corinthians 5:21 again? మరలా ఒకసారి చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 మరొకసారి చదువుదామా? 2వ కొరింథీ 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. What has happened? ఇక్కడ ఏం జరిగిందండి? ఏం మార్పు చెందింది? పాతవి గతించిపోయినాయి. He became what you were. ఆయన మీరేమైనారో సమస్తం ఆయనను బట్టి. So he took his past tense. కాబట్టి ఆయన మీ గతాన్ని ఆయన తీసివేశారు, Your sins, మీ యొక్క పాపాలు, and gave you. That's also past tense. He gave మరి ఆయన మీకు ఇచ్చారు, అది కూడా గతము. his righteousness. ఆయన నీతిని మీకు ఇచ్చారు. If you believe the first part of this verse, మరి ఈ యొక్క వాక్యంలో మొట్టమొదటి భాగాన్ని మీరు విశ్వసించగలిగినట్లయితే, you need to believe the second part also. రెండవ భాగాన్ని కూడా మీరు విశ్వసించగలగాలి. What is the first part? మొట్టమొదటి భాగం ఏంటండి? పాతవి గతించడం. As you were, he became.
but at your spirit. కానీ ఆయన మాత్రం మీ యొక్క ఆత్మను చూస్తా ఉన్నాడు. You are what? మీరేమై ఉన్నారు? ఆత్మ. You are righteous of God. మీరు దేవుని యొక్క నీతి అయి ఉన్నారు. So when you see your spirit, మీరు ఎప్పుడైతే మీ ఆత్మను చూస్తా ఉంటారో, you need to tell yourself that you are the righteous of God. మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను దేవుని నీతి అయి ఉన్నాను అని చెప్పగలగాలి. Can you read Ephesians 1:5-6? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు చదువుదామా? ఎఫెసీ 1:5-6. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులములను నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునెను. Here there are many words. ఇక్కడ మనం చాలా వాక్యాలు మనం చూస్తా ఉన్నాం. Predestined, ముందుగా ఏర్పరచుకోవడము, adoption, ఏర్పరచుకోవడము. 1 second, let me come. ముందుగా నిర్ణయించడం. He has made us accepted in the beloved. అంటే ఆయన మనల్ని ప్రియులుగా ఎంపిక చేసుకున్నారు. Accepted means what? మరి మనల్ని ఎంపిక చేసుకోవడము అంటే ఏంటి? అంగీకరించడము అంటే ఏంటి? స్వీకరించడం, అంగీకరించడం. నిర్ణయించుకోవడం అక్క. తన సొంత మనుషులుగా తీసుకోవడం. So you are highly favored or beloved of God. మరి దేవుని ప్రియమైనటువంటి వారై ఉన్నారు మీరు. That means what? He is tolerant with you. అంటే ఏంటి? ఆయన మిమ్మల్ని సహనం అంటే మీతో ఆ యొక్క సమాన అనుభవం కలిగి ఉంటున్నారు. If you understand this truth today, what I have been sharing till now, అయితే ఈ యొక్క సత్యాన్ని మీరు ఈ రోజు గ్రహించగలిగినట్లయితే ఇప్పటి వరకు మీరు విన్న విషయాలన్నీ కూడా you are highly favored by God. మీరు దేవుని నుండి మరి ఎక్కువగా మరి కృప పొందుకున్నటువంటి వారు. To understand this, can you read Luke 1:28? ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి చదువుదాం. లూకా 1:28 ఒకసారి చదువుతారా? 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. To whom did the angel come and speak? ఇక్కడ మరి దేవదూత ఎవరితో వచ్చి చెప్తా ఉందండి, మాట్లాడుతా ఉంది? మరియతో. Maria, yeah, Mary, correct. మరియా. So what is that the angel is telling? ఇక్కడ మరి దేవదూత ఏమని తెలియజేస్తా ఉందండి? శుభవచనం తెలియజేస్తాను. You are highly favored. దయా ప్రాప్తురాలా అని చెప్తా ఉంది. Lord is with you. మరి దేవుడు నీతో ఉన్నాడు. You are blessed among the women. నువ్వు మరి స్త్రీలలో ఆశీర్వదించబడ్డదానవు అని చెప్తాం. Can you read Ephesians 1:6 again? మరి ఇప్పుడు చదువుదాం. ఎఫెసీ 1:6 మరొకసారి చదువుదాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. Is it the same thing what you read in Luke 1:28? మరి ఇక్కడ లూకా 1:28 వచనంలో ఉన్న విషయము ఎఫెసీ 1:6లో ఈ రెండు వచనాలు మరి సమానంగా లేకపోతే ఒకే రీతిగా ఉన్నాయండి? దాదాపుగా సమాన అర్థం ఇచ్చే రీతిగా ఉన్నాయా లేవా? ఉన్నాయి సిస్టర్. So like Mary is accepted by God, you are also accepted. ఏ రీతిగా అయితే మరి మరియా దేవుని ద్వారా అంగీకరించబడ్డదో మీరు కూడా దేవుని ద్వారా అంగీకరించబడ్డారు.
She believed the word of God and she walked as a child of God. మరి దేవుని వాక్యాన్ని మరి తను విశ్వసించింది, ఆ ప్రకారం నడిపించబడ్డది. So what should we do? మరి మనం ఏం చేయాలి? మనం కూడా విశ్వసించాలి. Yeah, amen. Can you read Ephesians 1:13? మరి ఇప్పుడు చదవండి, ఎఫెసీ 1:13 చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. What are you? మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఏమై ఉన్నారు ఈ వచనం ప్రకారం? You are sealed by the Holy Spirit. మీరు పరిశుద్ధ ఆత్మ ద్వారా ముద్రించబడ్డారు. Sealed means what? మరి ముద్రించబడము అంటే ఏంటండి? దేవుని పిల్లలుగా ముద్రించబడడం. Yeah, sealed means what? ముద్రించడము అంటే ఏంటి? ఆయన సొంత గుర్తు వేయడము. కుమార్తెలుగా స్వీకరించుట. గుర్తించబడడం. How many of you buy things online? మీరు ఎంతమంది మరి ఈ యొక్క ఆన్లైన్ లో వస్తువులు కొంటా ఉంటారండి? So Hannah has raised hand. Praise God, praise God. 2, 3, 4 people. Very good. Okay, when you buy, do you get sealed cover? మీరు ఎప్పుడైనా ఆ యొక్క వస్తువును కొన్నప్పుడు గమనించారా? ఆ యొక్క వస్తువుకి మరి ముద్ర అనేది ఉంటుంది. Sealed means what? మరి ముద్ర అనగా ఏంటి? అది ఏ కంపెనీ నుంచి వచ్చిందని ముద్ర వేయబడుతుంది. ఇక్కడైతే మనం యేసుక్రీస్తు పిల్లలమని ముద్ర వేయబడ్డాం. Yeah, amen, amen. Praise God for that. Means what? You are vacuum packed. అంటే మీరు సంపూర్ణంగా ముద్రించబడ్డారు. So you need to understand that you are sealed in the Holy Spirit. మరి మీరు కూడా పరిశుద్ధ ఆత్మలో మీరు ముద్రించబడ్డారు అనే విషయాన్ని మర్చిపోకూడదు. Means you are vacuum packed. మరి మీరు ఆ యొక్క ప్యాక్ చేయబడ్డారు, లేకపోతే ముద్రించబడ్డారు. So nothing of this world will corrupt you. మరి ఏది కూడా లోకంలో ఉన్న ఏది కూడా మిమ్మల్ని ప్రభావితం చేయలేదు, చెరపలేదు. Once you believe in Christ, మీరు ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించారో, your born again spirit was created in righteousness and holiness. మీరు ఆయన యొక్క నీతిలో, పరిశుద్ధతలో మీరు కూడా పాలుభాగస్తులయ్యారు. Ephesians 4:24, you read that. ఎఫెసీ 4:24 కూడా మీరు చదివారు. 1 John 4:17 also you read. మొదటి యోహాను 4:17 కూడా మీరు చదివారు. As he is, so you are. ఆయన ఏమై ఉన్నారో మీరు కూడా అదే రీతిగా ఉన్నారు. Not somewhere else, but here on earth. ఎక్కడో కాదండి, కానీ ఇక్కడ భూలోకం మీదనే మీరు క్రీస్తు వలె ఉన్నారు. 1 Corinthians 6:17 we are read. మరి మొదటి కొరింథీ 6:17 కూడా మనం చదివేశాం. Your spirit becomes one with Christ. మరి మీరు పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ మీ ఆత్మ ఏకమైందని చదివాం. Ephesians 1:13 also we have studied. మరి ఎఫెసీ 1:13 కూడా మనం చదివాం. Your spirit is sealed. మీ యొక్క ఆత్మ దేవునిలో ముద్రించబడ్డది. Ephesians 1:6 also you have read. మరి ఎఫెసీ 1:6 కూడా మీరు చదివారు. Your spirit is accepted by God. మీ యొక్క ఆత్మ దేవుని ద్వారా అంగీకరించబడ్డది. Ephesians 4:30 is you preserved for eternal redemption. మరి ఎఫెసీ 4:30 4:30 ప్రకారము మనము క్రీస్తులో ముద్రించబడ్డాము పరిశుద్ధాత్మ ద్వారా. How many of you know these verses? ఇంతమంది యొక్క వచనాలను మీకు తెలుసు, ముందుగా తెలుసండి. Ephesians 4:24, ఎఫెసీ 4:24, 1 John 4:17, మొదటి యోహాను 4:17, 1 Corinthians 6:17, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:17, Ephesians 1:13, ఎఫెసీ 1:13, Ephesians 1:6, ఎఫెసీ 1:6, Ephesians 4:30,
ఎఫెసీ 4:30. If you know these verses, ఈ వచనాలు మీరు తెలుసుకున్నట్లయితే you will not try to do these things because you know that you are already been done by Christ in you. మరి ఈ వచనాలు మీరు తెలుసుకుంటే ఇంకా మీరు ఏ దాని గురించి ప్రయాసపడరు, ఎందుకంటే క్రీస్తుల సమస్త మీరు పొందుకున్నారు కాబట్టి. Your spirit is sealed and is kept for the preservation. ఆయన మీ యొక్క ఆత్మను ముద్రించారు, This is a అంతం very వరకు important ముద్రించారు. truth you all should understand. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం, మీరు అందరూ గ్రహించగలగాలి. You are born of God, not yourself. మీరు దేవుని బట్టి మీరు రక్షించబడ్డారు, మిమ్మల్ని బట్టి కాదండి. Very important word you need to understand. You are born of God. మీరు దేవునిలో మీరు నూతనంగా జన్మించారు. As I proceed further, ముందుకు మరి నేను వెళ్ళబోతా ఉన్నాను. the verses will increase more. మరి వాక్యాలు మరి ఎక్కువ అధికంగా మరి తీసుకోబోతా ఉన్నాను. It will be against your traditions. మరి మరలా ఈ యొక్క మన యొక్క సాంప్రదాయాల క్రిందికి రాకూడదు. Your spirit is sealed by Holy Spirit. మీ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డది, లేకపోతే సంరక్షించబడ్డది. For the sake of preservation. మరి ఎందుకు అనంటే సంరక్షణ కొరకు ఈ విధంగా చేయబడ్డది, ముద్రించబడ్డది. Preservation means what? మరి ఈ యొక్క సంరక్షించబడము అంటే ఏంటండి? భద్రపరచబడడం. How many of you have made pickles? మరి ఎంతమంది మీరు పచ్చళ్ళు తింటారో ఇష్టపడతారు? Okay, pickle, what do you do? The main thing. మరి యొక్క పచ్చళ్ళకి మీరు వాటిని ఎలా కాపాడతారండి? ఉప్పు వేసి, ఉప్పు నూనె. Why do you do all that? అవన్నీ ఎందుకు వేస్తారు? నూనె గాని ఉప్పు గాని ఎందుకు వేస్తారు అందులో? చెడిపోకుండా ఉండడం. Pardon me? చెప్పండి. పాడైపోకుండా ఉండడానికి. Yeah, to preserve it. దాన్ని సంరక్షించడం కొరకు. So that the sin, the mistakes in the world will not affect the pickle. మరి లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా ఆ యొక్క పచ్చడికి అంటుకోకుండా మీరు వేస్తారు. In the same way, your spirit is preserved. అదే రీతిగా మీ ఆత్మ కూడా ముద్రించబడ్డది. Means what? అంటే ఏంటండి? The uncleanness will not penetrate into your spirit. మరి లోకంలో ఉన్నటువంటి ఏ అపరిశుద్ధత కూడా మిమ్మల్ని దరికి చేరనివ్వదు. Once you understand this truth, ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే the sins of this world will not penetrate into your spirit. మరి లోకంలో ఉన్నటువంటి ఏ పాపం కూడా మిమ్మల్ని ప్రభావితం చేయడానికి మీరు అవకాశం ఇవ్వరు. Holy Spirit has sealed you for the day of preservation. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి అంత దినం వరకు కూడా మిమ్మల్ని ముద్రించి ఉన్నాడు. Day of redemption means what? మరి విమోచన దినము అంటే ఏంటండి? Ephesians 4:30. Can you read that? మరొకసారి చదువుదామా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. So you're preserved till when? మీరు ఎప్పటి వరకు మరి ముద్రించబడ్డారు? విమోచన దినం వరకు అక్క. Not the moment just you are born again, but till the day of redemption. ఏదో మీరు నూతనంగా జన్మించిన ఆ రోజు వరకు మాత్రమే కాదు, కానీ మరి అంత్య దినము వరకు కూడా మీరు ముద్రించబడ్డారు. Once we understand this truth, మరి ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే your life will change effortlessly. మరి మీ యొక్క జీవితము ఎటువంటి కష్టము లేకోకుండా మీరు మార్చుకోగలుగుతారు. If you do not know this truth, మరి ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించలేనట్లయితే you'll be back to the square one. మరి మరలా మరి చెడిపోయినటువంటి వాటి వైపు మరలా తిరుగుతారు. Adam and Eve's problem you'll have. మరి ఆదాము హవ్వ వారికి ఉన్నటువంటి సమస్యలే మీరు కూడా మరలా కలిగి ఉంటారు. What is that? Adam's Eve's sin mistake. ఆదాము హవ్వ వారు చేసినటువంటి తప్పిదం ఏంటండి? తినవద్దన్న పండ్లు తినడం అక్క.
What is Adam and Eve syndrome? చెప్పండి, వారిలో ఉన్నటువంటి లోపం ఏంటి? దేవుడు మాటకు లోబడలేదు. దేవుని యొక్క ఆజ్ఞని తిరస్కరించడము, వద్దు అని చేయడము. మాట They think that they are sinners. మరి వాళ్ళు ఎలా భావిస్తున్నారంటే మేము పాపులము అని నమ్ముతా ఉన్నారు. They think that we have fallen away from God. మేము దేవుని నుండి మరి పడిపోయాము అని నమ్ముతా ఉన్నారు. God does not love me. మరి దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదు అనుకుంటా ఉన్నారు. Does God love you or you love God? మరి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. I'm sorry. He loved you first or you loved him first? మరి మొట్టమొదటిగా ఆయన మిమ్మల్ని ప్రేమించారా, మీరు ఆయనని ప్రేమించారా? దేవుడే మనల్ని ప్రేమించిండక్క ఫస్ట్. Yeah. So you need to believe that truth. కాబట్టి ఆ సత్యాన్ని, దేవుడే నన్ను మొదటగా ప్రేమించారనే సత్యాన్ని మనము గ్రహించాలి. So you need to walk in that truth. ఆ యొక్క సత్యంలో మనం నడిచే వారిగా కూడా మనం ఉండాలి. Else you'll be back to Adam's Eve's syndrome. మరి మరలా మనం చూద్దాం ఆదాము అవ్వ వారిలో ఉన్నటువంటి లోపాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. Why is the screen not reducing? Oh. Brother Rajesh, can you reduce the screen? Everyone's face I can see, but I cannot see my screen. Everyone's face I can see on the screen, and mine is in the half page. Reduce that. No. Still it is there. Still. You can click the escape button, Pastor, once. No. Your screen is coming full screen. I cannot see my screen. Yes, Pastor. That's I am telling. You have to click the escape button, Pastor. Then you can scroll button, Pastor, in your road. I'm not getting anything. No, it's not reducing. Double click also, Pastor. Okay, now what's the time? 6:12, Pastor. So you want me to stop now? Or continue? Continue more than 15 minutes, Pastor. But screen I'm not getting here. Okay, Pastor. Then you can close, Pastor. With word of prayer. Yeah, we'll log out and we'll meet again next week because the screen I'm not getting. Okay, Pastor. Okay, Sister Brady, you can pray and close. ఓకే పాస్టర్, మరి ఇప్పటివరకు కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి టెక్నికల్ ఇష్యూని బట్టి మనం ప్రభు సన్నిధి ముందుకు
సో పరిస్థితిని చూస్తాను కాబట్టి ప్రార్థన చేద్దాం. మరి విత్తబడిన మాటలు మనం ఏమై ఉన్నాము, ఆత్మలో మనం ఏమై ఉన్నాము, మరి నిజముగా ఈ విషయాల్ని మనము గ్రహించినట్లయితే, ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మనము దేవుని నుండి మనం తొలగిపోవడానికి అవకాశాలు ఉండవు. మరి నా జీవితంలో కూడా నేను టెస్ట్ మనీ సాక్ష్యాన్ని నేను చెప్పగలను. మరి నేను ఏమై ఉన్నాను అనే విషయాన్ని నేను గ్రహించలేనటువంటి స్థితిలో ఇంకా పాపము ప్రతీది కూడా ఆ కాన్షియస్ లోనే నేను ఉండేదాన్ని. పాపము, ఓకే, ఈ పాపం చేస్తున్నాను, ఆ పాపం చేస్తున్నాను, అలా కాపాడుకోవాలి. మంచిదే అది. కానీ మరి మనం ఏమై ఉన్నామో మన యొక్క గుర్తింపు ఏంటో మనం తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి స్వేచ్ఛగా మనం ఆరాధించగలుగుతాం. మరి ఆ యొక్క సత్యంలో మనము నిలబడగలుగుతాం. ఎంతమంది మనల్ని అనేక బోధల వైపు నడిపించినా కూడా మనము తొట్టిల్లకుండా ప్రభు సన్నిధిలో మనం స్థిరంగా ఉండడానికి అవకాశాలుంటాయి. ఈరోజు మన ఆత్మలో ఏమై ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించాం కాబట్టి ఈ కాన్షియస్ లో మనం ఉంటే మనం దేవుని నీతిని కలిగి ఉన్నాం. మరి దేవుని పరిశుద్ధత నాలో ఉంది. నేను ఇప్పుడు నీతిమంతురాలుగా ఉండడానికి నేను ప్రయత్నాలు ఎన్ని చేసినా నేను ఎప్పటికైనా విఫలం అవుతాను అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనము నీతిమంతుడుగా ఉండడం మన వల్ల అది సాధ్యమైన పని కాదు. మనం పరిశుద్ధులుగా ఉండడం మన వల్ల సాధ్యమైన పని కాదు. కానీ క్రీస్తును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. క్రీస్తును బట్టి మనం పరిశుద్ధులుగా ఉన్నాము అని ఎప్పుడైతే ఈ కాన్షియస్ లోకి వస్తామో పాపము చేయడానికి కూడా మన జీవితంలో అవకాశం ఇవ్వమండి. అది నిజంగా నేను టెస్ట్ మని నేను చెప్పగలను. ఎందుకంటే Amen. నీతిమంతులుగా ఉండాలంటే ఎన్నో ప్రయత్నాలు, ఇన్ని గంటలు ప్రార్థన చేయాలేమో, లేకపోతే ఇన్ని అధ్యాయాలు బైబిల్ చదవాలేమో, అలా చదివితేనే దేవుడికి ఇష్టమేమో అని అలా బోధలు నేను విన్నాను కాబట్టి అలానే ఉండేదాన్ని. ఓకే, ఖచ్చితంగా వారంలో 2 రోజులు ఉపవాసం ఉండేదాన్ని. అలా ఉపవాసం ఉంటే దేవుడికి ఇంకా దగ్గర అవుతాం. లేకపోతే ఇంకా నీతిమంతురాలుగా మార్చబడతాను రోజు రోజుకి అని ఆ కాన్షియస్ లో ఉండేదాన్ని. తర్వాత దేవుల్లో నేను నీతి ఏమై ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత నా యొక్క మైండ్ రెన్యూ అవ్వడం ద్వారా ఇప్పుడు మనం చదివాం రోమా 12:2లో చదివిన రీతిగా ఈ వచనాలన్నీ కూడా మరి గతంలో దైవజనులు బోధించారు. వీటిని బేసిక్స్ ఫౌండేషన్స్ ద్వారా నేను నా ఆత్మీయ స్పిరిచువల్ లైఫ్ ని నేను కట్టుకోగలిగాను కాబట్టి ఈ రోజు నిజంగా ఈ బోధకు మినహాయించి ఏ బోధ నేను విన్నా కూడా అది నాలో సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని నేను గ్రహించగలుగుతున్నాను. ఆ వివేచించే జ్ఞానం దేవుడు నాకు ఎలా ఇచ్చారంటే ఈ బేసిక్స్ నేను కలిగి ఉన్నాను కాబట్టి. కాబట్టి దైవజనులు ఇవన్నీ బోధించిన విషయాల్ని మనము మన లైఫ్ లో అప్లై చేసుకోవాలి. నిశ్చయంగా అప్లై చేసుకున్నప్పుడు క్రీస్తులో మనం ఏమై ఉన్నాం, ఆత్మలో మనం ఏమై ఉన్నాం అనే విషయాన్ని గ్రహించినప్పుడు అట్టి జీవితాన్ని మనం ఆ యొక్క విజయపరమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈ రిఫరెన్స్ వీటన్నిటిని మరలా అవి వెంటనే అది సాధ్యం అవ్వదు. నేను 100% చెప్పగలను. ఎన్నో డౌట్స్ మీకు వస్తాయి. కానీ ఈ వచనాలు మీరు మీరు చదివినప్పుడు ఇప్పుడు మనకు బోధించారు కదా, ఏపీసీ 4:24, 2 కొరింథీ 5:17 కావచ్చు, 1 కొరింథియన్స్ 6:17 ఈ వచనాలు ఇవన్నీ మీరు తరచుగా చదివినప్పుడు మరలా చదివినప్పుడు మీ మైండ్ నిశ్చయంగా రెన్యూ అవుతుంది. కాబట్టి దైవజనులు చెప్పిన వెంటనే నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఎన్నో ప్రీచింగ్స్ నేను విన్నాను కాబట్టి. కానీ ఆయన చెప్పినప్పుడు తర్వాత నేను ఫ్రీ టైంలో వీటన్నిటి మరలా మెడిటేట్ చేయడం, రాసుకున్న విషయాన్ని మరలా చదివి నిజమేనని ఒక్క వర్డ్‌కి ఇంకొక వర్డ్ కనెక్ట్ చేసి, అవును గదా! ఇది నేనే కదా! ఇలా ఉన్నాను నేను ఆత్మలోని ఆ యొక్క రియలైజేషన్ అనేది నాకొచ్చిందని నేను చెప్పగలను. సో, ఐ థింక్ 3 ఇయర్స్ బ్యాక్ ఈ మైండ్‌ని నేను రెన్యూ చేసుకున్న విధానం బట్టి నేను ఈ 3 ఇయర్స్ కూడా ఈ స్పిరిట్ కాన్షియస్‌లో ఎలా నడవాలి అనే విషయాన్ని నేను గ్రహించగలిగాను. అది నేను అనుభవించగలిగాను. మీరందరూ కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలని మరి దైవజనులు కావచ్చు, మరి బ్రదరు అందుకనే ఇష్టపడి ఈ యొక్క టాపిక్స్‌ని తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి సాక్ష్యాన్ని నా ద్వారా మిమ్మల్ని స్ట్రెంథెన్ చేశారని నేను బిలీవ్ చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఆ రీతిగా ఉండాలని, ఆ లిబర్టీ, ఆ ఫ్రీడమ్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. మరియు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. పరిశుద్ధమైన దేవాని పరిశుద్ధ పాదముల కొందనాలు స్తుతులు స్తోత్రము నాయన. నిజముగా నాయన ప్రభ, గత వారముల నుంచి ఆత్మానుసారులు శరీరానుసారులు నాయన నా ప్రభ ఏ విధంగా ఉండాలో నా ప్రభ, ఆత్మ నాయన నా ప్రభ, శరీరము
నాయన ఏకమై ఉన్నట్లుగా నా ప్రభ ఎన్నో వాక్యాలు నాయన దైవ సేవకుల ద్వారా మీరు నా ప్రభ తెలియజేస్తున్న విధానం బట్టి నేను చెప్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభ నిజముగా నాయన ఆత్మవారు ఎలా ఉండాలి, శరీరానుసార్లు ఎలా ఉండాలి, దేవుడుతో ముద్రించబడిన వారు ఉన్నారు, ఎలా ఉండాలో నాయన చక్కగా వివరించారు. అవును, లోకంలో మేము పాపులై ఉండగా నాయన పరిశుద్ధుడు నాయన ఆ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మా పాపము దోషములను కడిగి నాయన ఆది ప్రేమతో నాయన ముద్రించుకున్న దేవాది దేవానికి స్తోత్రము స్తోత్రము నా ప్రభ. అయ్యా మాలో ఏమీ లేదు ప్రభా, నీకు స్తోత్రం. కానీ నా ప్రభ నీవు నీ యొక్క రక్తము ద్వారా నాయన ఆదిలోనే మమ్మల్ని ముద్రించి నాయన ఈ పరిశుద్ధ రక్తము ద్వారా మా పాప దోషములను కడిగి ఉన్నావు దేవా, మీకు వందనాలు స్తోత్రం. నిజముగా నాయన ఆత్మానుసార్లు ఆత్మ మీదే మనసు పెడతారన్నావు తండ్రి, శరీరానుసార్లు శరీరం మీదే మనసు పెడతారన్నావు ప్రభా. ఇదిగో నాయన ఆత్మ కలిగిన వారు నా ప్రభ ఆత్మానుసారుగా నాయన పైనున్న వాటిని ఎతుకువారుగా నాయన ఈ బైబిల్ స్టడీలో ప్రతి ఒక్కరు ఉండువారుగా నాయన సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రం. నిజముగా నాయన మాలో ఏ మంచితనము ఏ నీతి లేదు నాయన ప్రభ, అల్పులము అయోగ్యులమైనప్పటికీ నాయన నీవు నీతిమంతుడు అయినా ప్రభ ఆ పరమును వీడి ఈ భూమికి వచ్చి నాయన మా కొరకు ఆ కల్వరి యాగములో నాయన నా ప్రభ మీ శరీరమును నాయన నా ప్రభ మీ యొక్క రక్తమును నాయన అయ్యా మా కొరకు నాయన కొట్టబడి ఉన్నావయ్యా కల్వరగిరిలో నాయన. అయ్యా నాయన మా పాప దోషముల నిమిత్తము నాయన నువ్వు కొట్టబడి నలగొట్టబడి నాయన ఈ పరిశుద్ధ రక్తము ద్వారా మా పాప దోషములు కడిగి ఉన్నావు దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇదే కాలం దైవ సేవకులు చక్కని వర్తమానముతో నాయన ఆత్మానుసార్లు ఏ విధముగా ఉండాలి, ఎలా దేవుడికి అంటుకట్టబడాలి, ఏ విధముగా ఆత్మానుసార్లు దేవుని పట్ల ఆత్మ కలిగి ఉండాలో అని నాయన చక్కని వాక్యాల ద్వారా నాయన మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. నడిపించున్న రాజశేఖర్ బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి నాయన ఇక్కడ దీంట్లో కూడుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నాయన దీవించి ఆస్వాదించమని అయ్యా మేము ఆత్మానుసారమైన మనసులు కలిగి ఉండటకు శక్తి బలాన్ని అయ్యా నీ రాకడ పర్యంతరం వరకు నమ్మకస్తులుగా నాయన కుడికైనా నేడంకైనా తొలగిపోకుండా నాయన నా తండ్రి పరిశుద్ధమైన జీవితం జీవించి నాయన అయ్యా నీ రాకడ సమయంలో నాయన ఎదుర్కొనే కుమారుల వలె ఉండటకు నాయన ఇదిగో సిద్ధపట్టు కలిగిన దివిటీలు పట్టుకునే శుద్ధి కలిగిన కన్నికల వలె ఉండటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 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 ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా శివపతివేశ్వర మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము ఆత్మలో ఏమై ఉన్నాము అనే విషయాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ప్రభా మీకు స్తోత్రాలు ప్రభా. సత్యమైన బోధలు సత్యమైన వాక్కులను నా తండ్రి తెలుసుకోకుండా ప్రభ ఎంతో మంది ప్రభ అయా ఇదిగో ఇంకా ప్రభ వేసే ఆ వాక్యాన్ని సరిగ్గా వివేచించలేనటువంటి స్థితిలో వారు ఏమై ఉన్నారో ప్రభ గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ మమ్మల్ని అయితే మీరు ప్రేమిస్తున్నారు. ఈ మాటలు మీరు నా తన దైవజనుల ద్వారా వెల్లడి చేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మేము క్రీస్తులో నా తండ్రి ఏమై ఉన్నామో మీరు జ్ఞాపకం చేశారు, మాలో మీరు ఉంచారు. పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ తండ్రి తండ్రి మీకు స్తోత్రాలు. ఏసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ ఆత్మ మా ఆత్మ ఏకమై ఉందని మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇదిగో ప్రభా మీతో మేము ఐక్యమై ఉన్నామని మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు తండ్రి. క్రీస్తులో మేము తండ్రి ఈ యొక్క సత్యాన్ని మేము గ్రహించి సత్యంలో స్థిరులమై ఉండి ప్రభా ఇదిగో ప్రభ స్థిరమై ప్రభా మేము నానాటికి నా తండ్రి ఇదిగో నా ప్రభ అభివృద్ధి చెందాలని మీరు ఆశపడుతున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. అటు జీవితాలను నా తండ్రి మీరు మా ద్వారా అయ్యా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీతిగా మేము జీవించినట్టుగా మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీరు నా తండ్రి కుమారులుగా కుమార్తెలుగా మీరు అంగీకరించారు, మీకు స్తోత్రాలు. మా ఆత్మను మీరు అంగీకరించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి మా ఆత్మను మీరు నా తండ్రి అంతము వరకు నా తండ్రి విమోచన దినము వరకు కూడా ప్రభ మీరు మమ్మల్ని ముద్రించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభ ఏది ఎంత మాత్రము లోకంలో ఉన్న ఏ పాపము ఏ దోషము ఏది కూడా మమ్మల్ని అండడానికి నా తండ్రి వీలు లేనట్టుగా మమ్మల్ని నా తండ్రి మీరు ప్రిజర్వ్ చేశారు, మీకు స్తోత్రాలు తండ్రి. మా ఆత్మీయ జీవితంలో ప్రభ కుడికి ఎడమకి తొలగిపోకుండా ప్రభ ఈ సత్యాన్ని మేము తెలుసుకున్నప్పుడు నా ప్రభ ఎన్నటెన్నటికి మేము పడిపోమని నా తండ్రి ధైర్యముతో నా తండ్రి క్రీస్తు సింహాసనం యుద్ధకు నా తండ్రి చేరగలిగిన గొప్ప కృపను మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము నా తన పాతవన్నీ గతించిపోయాయి,
నిజమే నా తండ్రి, మా పాత జీవితం గతించిపోయింది. మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, నూతనంగా మార్చారు ప్రభా. ఈ కాన్షియస్ లో మేము అందరం ఉండునట్టుగా అయ్యా టీం మెంబర్స్ అందరూ అట్టి రీతిగా జీవించినట్టుగా సహాయం చేయండి తండ్రి ప్రభా. అయ్యా టీం మెంబర్స్ అందరిని మరొకసారి మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం. అయ్యా దైవజనులను మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం తండ్రి. ఇచ్చిన ప్రీచింగ్స్ బట్టి మీకు వందనాలు. నిశ్చితమైతే నెక్స్ట్ వీక్ లో ప్రభా ఇంకా అనేక విషయాలు నేర్చుకొని బలపడినట్టుగా కృప దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించాడు, పెట్టుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. Amen. Amen. Love of God the Father, grace of Lord Jesus Christ, communion and fellowship of Holy Spirit be with us now and forever. Amen. 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 Sorry, I could not come online.